పక్కనే అక్కడను టెంపుల్ ఉన్నది. అట్నుంచి ఎంట్రన్స్ లో టెంపుల్ ఉన్నది. అక్కడ డ్యామ్ కట్టేస్తారు కదా, అట్నుంచి పక్కనే టెంపుల్స్ ఉన్నది. అట్నుంచి స్టార్ట్ అవుతుంది హంపి మొత్తం. అట్నుంచి అక్కడ అంజనాద్రి అట్లా పోయి మళ్ళీ ఇట్లా రౌండ్ వేసుకొని పోస్తాం. అంటే అక్కడక్కడ చేస్తున్నారు. అంటే వర్షం వస్తుంది కదా, నీళ్ళు స్టోర్ చేసి పెట్టుకునేటోళ్ళు. అది మంచి నీళ్ళు ఉంటుంది అప్పుడు. వెళ్తున్నాం మనం. అదైపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు బండి దగ్గర ఈ లోపల అప్పుడు ఇది క్రికెట్ లాగా ఇప్పుడు స్టేడియం ఉంది కదా, అప్పుడు ఉన్నది ఇది. అంటే క్రికెట్ ఏమి ఉండలేదు, అక్కడే కుస్తా ఉంటారు. కుస్తీ పోటీలు జరిగేవి ఆ పక్కనే. ఇప్పుడు అలౌడ్ లేదు. అంటే బ్రిటన్ నుంచి ఎవరైనా వస్తే ఇక్కడ చెక్ చేసి లోపల విడుస్తారు. ఇది ఎంట్రన్స్ గేటు, తలవారి గట్ట గేటు, భీమాస్ గేటు, రెండు నేమ్ ఉంటుంది. రాయరథం ఉంది కదా, ఎంట్రన్స్ గేటు. బయట నుంచి ఎవరైనా వస్తారు కదా, చెక్ చేసి లోపల విడుస్తారు. మీరు ఇక్కడ నుంచి లోపల పోవడానికి రెండు ఆప్షన్. ఒకటి గవర్నమెంట్ బ్యాటరీ వెహికల్, ప్రైవేట్ వెహికల్ అలౌడ్ లేదు, దాంట్లో పోవచ్చు. లేదంటే నడుచుకొని పోవచ్చు. మీరు రెండు ఆప్షన్. ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నారు కదా, అది రాయరథం దగ్గర యూజ్ అవుతుంది. రాయరథము సప్తసరాలు, కింగ్ బ్యాలెన్స్ అన్ని లోపల ఉంది. రాయరథం ఏమంటే ఒక్క రాయి నుంచినే చేస్తున్నారు మొత్తం. అంటే అప్పుడు రథోత్సవం ఉంటుంది, అప్పుడు ఫంక్షన్ అవుతుంది కదా, అప్పటి నుంచి బయట తీసుకుని వస్తారు. లేదంటే అక్కడనే ఉంటుంది. తర్వాత మ్యూజిక్ పిల్లర్ అంట. ఒక పిల్లరు ఒక 16 పిల్లర్ ఉంటుంది. ఒక సౌండ్ చేస్తే వేరే వేరే సౌండ్ వస్తుంటుంది. అది మ్యూజిక్ పిల్లర్. అంటే అప్పుడు ఫోన్ లేదు కదా టైం పాస్ చేయడానికి, ఎట్లా అంటే చేస్తుంటారు. మీరు లోపల పోతారు, అక్కడ ఆ పక్క ఈ పక్క టెంపుల్ చూస్తారు కదా, అట్లనే ఇక్కడ బజార్ ఉంటుంది, విఠల బజార్ అంట. ఇప్పుడు మార్కెటింగ్ ఏరియా ఉంటుంది సైడ్ అన్ని. సో ఇది ఇక్కడ బ్యాటరీ వెహికల్ లోపల ఉంటుంది. 100 కిలోమీటర్ లోపల పోవాలండి. అంటే బాదామి, ఐవలే, పట్టగుట్టలు, తర్వాత పంచంకరి అంటే టెంపుల్ ఉంటుంది. బాదామి అంటే కేవ్స్ ఉంటుంది. కేవ్స్ తర్వాత పట్ట టెంపుల్స్ ఉంటుంది. పుష్కరిణి చూసారు కదా, అవును. మొత్తం ఎంట్రన్స్ లో రాయి డోర్ ఉంటుంది కదా, రాయి డోర్ ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా, క్లోజ్ చేయడానికి ఓపెన్ చేయడానికి ఎలిఫెంట్ యూజ్ చేస్తారు. వెయిట్ ఉంటుంది కదా ఎక్కువ, అందుకే ఇప్పుడు అన్ని వుడ్ వచ్చింది, వుడ్ లో చేస్తుంటారు. అప్పుడు అన్ని రాయి నుంచినే చేస్తారు. ఇప్పుడు పోదాము రాయరథము. 50 రూపాయల నోట్లో ఉంది కదా, అది ఫస్ట్ మూర్తి అక్కడ ఉన్నది. తర్వాత వాళ్ళు కొట్టేసారు కదా, నుంచి మళ్ళీ తీసుకొని పోయారు. ఎక్కడికి అంటే మహారాష్ట్రలో ఒక పండరాపూర్ అంట ఒక దేవస్థానం ఉంది, ఇటు నుంచి అక్కడ తీసుకొని పోయారు మూర్తి. ఇది పేరు విఠలపుర అంటారు ఫస్ట్ నేమ్.
విఠలాపుర అంటారు. తర్వాత ఇప్పుడు అన్ని రాయరథం అంటారు. తర్వాత ఒక స్తంభంలో ఒక 16 పిల్లర్ ఉంటుంది. అది మ్యూజిక్ పిల్లర్ అంటారు. అక్కడనే ఉన్నది, ఆ పక్కనే ఒక దగ్గర ఉంది. ఆ టికెట్ తీసుకున్నారు కదా, ఆ టికెట్ యూజ్ అవుతుంది.